ఆదివారం ఉదయం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాజమండ్రి రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ పర్యవేక్షణలో కంపాల చెరువు వివేకానంద పార్కులో గల స్వామి వివేకానంద విగ్రహానికి రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి, రామకృష్ణ మఠం స్వామీజీ ప్రజ్ఞానంద సెట్ రాజు సభ్యులు, భారత్ వికాస్ పరిషత్ సభ్యులు, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ఎంకేఎస్ ప్రసాద్, ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ నాగేశ్వరరావు తదితరులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం సిబ్బంది, ఆదిత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి, భారత్ వికాస్ పరిషత్ సభ్యులు వీర్రాజు, ఆదికవి నన్నయ్య, యూనివర్సిటీ ప్రొఫెసర్ పివిఎస్ కృష్ణారావు, రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ దంటు వీర వెంకట్రావు, ఆదిత్య కళాశాల పిఓ నాగేశ్వరరావు మరియు విద్యార్థులు ఇతరులు పాల్గొన్నారు. భారతదేశంలో మరి యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది చాలా ఆనందదాయకం. ఈవేళ మన రాజమండ్రి రామకృష్ణ మఠం వారు భారీ ఎత్తున ఊరేగింపు జరిపి కంపల్సరీ స్వామి వివేకానంద జంక్షన్ వచ్చి ఇక్కడ వివేకానంద యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దీనిలో ఆదిత్య కాలేజీ, రాజమహేంద్రి కాలేజీ, అలాగే మన భారత వికాస్ పరిషత్ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఇది చాలా ఆనందం. ఎందుకంటే రామకృష్ణ పరమహంస గారి శిష్యుడైనటువంటి స్వామి వివేకానంద భారతదేశానికి, ఎందుకంటే ఆయన బాలులో వివేకానందుడికి ఏదైతే బోధించారో అది భారతదేశంలో యువకులందరూ కూడా చదవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను వేళ రాజమండ్రిలో ఉన్న కాలేజెస్కి కానీ, స్కూల్స్కి కానీ, సంస్థలకు కానీ అందరికీ ఉండే పనిచేస్తున్నాను. మీరు అనేక ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫంక్షన్లో స్టీల్ బాక్స్ లేదా స్టీల్ గ్యారేజ్ గిల్లి ఇస్తారు. అవి మానేయండి. ఏదైతే వివేకానంద గారి యొక్క జీవిత చరిత్ర, వివేకానంద యొక్క సూక్తులు, వివేకానంద గారి యొక్క ఉపదేశాలు, ఆయన యొక్క ఉపన్యాసాలు అవి ఇవ్వండి పిల్లలకి. ఎందుకంటే మీరు ఇచ్చే గిఫ్ట్ల కంటే కూడా అవి తక్కువ రేటు ఉంటాయి, వాల్యుబుల్గా ఉంటాయి. ఒకసారి కనుక ఆ విద్యార్థులు కానీ చదివినట్లయితే వాళ్ళ జీవితాంతం కూడా మంచి ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలు కలిగి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి రాజమండ్రిలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా మన స్వామి వివేకానంద గారి యొక్క ఉపన్యాసాలు కానీ, సూక్తులు కానీ, ఆయన జీవిత చరిత్ర కానీ బుక్స్ పంచిపెట్టాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఈరోజు మన చూస్తున్నాం, యువత అంతా పెడదారి. సెల్ ఫోన్ లేని యువకుడు కానీ, సెల్ ఫోన్ లేని యువత కానీ లేదు. కానీ సెల్ ఫోన్ మంచిదే, కానీ దాని ఒక మంచి సమాచారాన్ని వినియోగించుకుంటే గూగుల్లో మనకి ఏది కావాలని వస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి యువత అంతా కూడా తప్పుడు దారిలో బట్టి మరి పనికిరానిటువంటి ఈ రకరకాల అయిన ఈ అన్నీ కూడా ఈ సెల్ ఫోన్ ద్వారా చూసి చెడిపోతున్నారు. యువత అంతా మారాలి, మన వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.